హలో సార్, మీకు వెహికల్ తో బుక్ చేశారు. పొద్దున్న చెప్తున్నా, డ్రైవర్ కాల్ చేశాడా లేదా మీకు? ఎక్కడ చెప్పినా అర్థం కాదు. మట్టి బ్రేక్ అమ్మా సైడ్ స్టార్టింగ్ పెట్టచ్చు. స్టార్ట్ పెట్టండి. ఓకే, ఇదేంటి ఉప్మా పెడుతుర్రా? అన్లిమిటెడ్ అల్లం చట్నీ గంట కనపట్టల. పొగ్గు అయింది వెనకాల సార్ వాళ్ళు కూర్చోండి. సార్ అలా కూర్చోండి సార్. అందరికీ తర్వాత తెచ్చేసేద్దాం. అలా కూర్చోండి. అలా ఫ్రంట్కి వెళ్ళిపోండి. జెండా పట్టుకో. ఫ్రంట్ నుంచి కూర్చోండి. అందులో అప్లోడ్ చేసి మనం పంపిగానే సో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ చేయాలి. ఎవరు డెబ్బై అంత కలిసి ఉన్నాయండి. ఓకే, రైట్. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేశారండి? బ్రేక్ఫాస్ట్ చేశారా? నుంచి అంతే అమౌంట్ వచ్చి మీకు అర్హత ఇచ్చేసారు. అండ్ మీ లైఫ్ లో పాపం పేరు చెప్పగానే ఒక చిన్న స్వీట్ పేరు మిగిలిపోవాలి. ఓకే, ముందుగా అందరికి హాయ్. ఏంటి సార్ హాయ్ చెప్పారండి? ఒక్కసారి చేయి పడి గట్టిగా హాయ్ చెప్పండి. కమాన్ హాయ్. ఓకే, ముందుగా ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ అండ్ వెల్కమ్ టు
కీర్తన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈరోజు మా కీర్తన బోర్డుకి విచ్చేసినటువంటి ముందుగా మీ అందరికీ కూడా అండ్ స్వాగత సమాధిని తెలియజేసుకుంటుంది మా కీర్తన బోర్డు. ఒకేసారి ఈరోజు మనం స్టార్ట్ అయినటువంటి ప్రెజెంట్ ఈ ప్లేస్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ ఆర్పురం మండలం అండ్ మారుమల్ల గిరిజన గ్రామం అండ్ బోర్డింగ్ పాయింట్ పోచవరం అండ్ పోచవరం మన విలేజ్ నుంచి ఈరోజు మనం స్టార్ట్ అవుతున్నామండి. అండ్ అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండ నడుమన ఉన్నటువంటి విలేజ్ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ పోలవరం మండలం సిరివాక అనే విలేజ్ వరకు ఈ రోజు మనం జర్నీ కొనసాగించబోతున్నామండి. మరి ఎక్కడ అవుతుంది గోదావరి నది మీదుగా వెళ్ళేటప్పుడు ఇది 35 కిలోమీటర్స్ అండ్ వచ్చేటప్పుడు ఇది 30 లంచులని పప్పు తగ్గిస్తారండి. పప్పు అండి రెడీగా ఉండాలి, గట్టిగానండి. గోదావరి మాతాకి కొంచెం గట్టిగా గోదావరి మాతాకి, గోదావరి మాతాకి మీ అందరికి వెరీ ఇప్పుడు వెనకాల నుంచి శ్రీలీల వస్తుంది చూడండి. శ్రీలీల అమ్మదా శ్రీలీల వెరీ గుడ్. 1 సెకండ్ గట్టిగా చెప్పండి అందరూ కూడా. చాలా బాగా చేస్తారు మీరు ఇద్దరు కూడా. నేను చెప్పినట్టే ఏంటి ఇప్పుడు నన్ను చేయమంటారా? చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలి పట్ట. ఓకే మరి అలాగే ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని నసకేయని పుణ్యమిలా మనకి నింపుకో. శ్రీరస్తో శ్రీరస్తో శుభమస్తు. నమస్కారం చేస్తున్నారు కాలకి బ్యాటింగ్ వస్తున్నారు గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.
సార్ మేడం గారు వచ్చారా? ఎక్కడ ఉన్నారు సార్? మేడం గారు వచ్చారా? నేను చెప్పండి. రాలేదా? ఓకే, ముందుగా అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. కమాన్ హాయ్. స్పెట్స్ పెట్టుకోండి సార్, బాగుంది. పెట్టుకోండి. వెల్కమ్ సార్. మీ పేరు? విజయ్. విజయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే మేడం, మీ పేరు? ఉషా. ఉషా గారు. సార్ మరి మీకు మ్యారేజ్ అయ్యి? నాకు మ్యారేజ్ అయ్యి 2004 అంటే అంటే ఇప్పుడు నన్ను లెక్కేసుకోమంటారు అంతేనా? చెప్పండి, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 years. 12 years అంటే ఒక్కసారి గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ చేయండి. అందరూ కూడా వెరీ గుడ్. ఓకే, మీకు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది కదా. ఈ 12 years ఇంటి దగ్గర మీ మేడం గారిని ప్రేమగా చూసుకున్నారా? చాలా సార్లు. మేము మీద నాకు నమ్మకం లేదు. మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం ప్రేమగా చూసుకున్నారా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఇక్కడ దింపేద్దాం. ప్రేమగా చూసుకున్నారా? నేను ఎంతవరకు ప్రేమగా ఉన్నారా లేదని నేను చెప్తాను, కంగారు పడకండి. సార్ మీ పేరు? సూర్యం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. మేడం మీ పేరు? జయశ్రీ. ఓకే, మరి మీకు మ్యారేజ్ అయ్యి? నిన్నటికే ఎగ్జాక్ట్గా 12 years కనుక. వావ్, నిన్నటితో 12 years అంటే ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. వెరీ గుడ్. ఓకే సార్, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. నాకైతే నమ్మకొద్దిగా అట్లా. అరేంజ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ మీరు మేడం గారిని పెళ్లి చూపుల్లో చూడడానికి వెళ్ళినప్పుడు సార్ మీ ఫీలింగ్ ఏంటి? చెప్పండి. మ్యారేజ్ లో ఒకసారి చూసారు. పెళ్లి చూపులకు ముందు మీది ఇద్దరిది లవ్ అంతేనా? అరేంజ్ మ్యారేజ్ కానీ ఎక్కడో చూసారు సారు. సార్ గారు ఇంకప్పుడు అర్థం అయిపోయింది, నా బతికే అర్థం అయిపోయింది. ఓకే, కూర్చోండి. సార్ మీ పేరు? కమలేష్. సార్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. మేడం రెండు చేద్దరు సార్, పట్టుకోండి. టైటానిక్ స్టీల్ తెలుసుగా, ఒక పక్క బోటు మునిగిపోతున్నా సరే వాళ్ళు మాత్రం పని కానిస్తానంటారు, మామూలుగా ఉండదు. సార్ సైంటిస్ట్ ఇటు సార్, ఇటు తిరగండి. మనల్ని ఇటు ఉన్నారు, అటు తిరిగితే బోటు పైకే. ఎలా పట్టుకోండి, పట్టుకోండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీ మేడం గారి చేతులు పట్టుకోమంది, ఎవరికి పట్టుకోమన్నా? పట్టుకోండి, మేడం గారు రెండు చేతులు పట్టుకోండి. వెరీ గుడ్. టైటానిక్ స్టీల్ ఎలా ఉంది? నచ్చింది కూడా. ఒక్కసారి గట్టిగా సపోర్ట్ అందరూ కూడా. గుర్తున్నాయి మాకు గుర్ర పని ఏం గుర్తురాట. అది ఏనా సరే టైటానిక్ నుంచి జస్ట్ ఒక 2 moments అనమాట. ఫ్రంట్ మూమెంట్ చెప్తే మ్యారేజ్ చేస్తే మీరు కూడా అలాగే చేయండి. మరి టైటానిక్ లోని లిఫ్ట్ కిస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ట్రై చేస్తే బాగోదు. ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. కమాన్ సాంగ్ పెట్టా. పట్టుకోండి 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 పట్టుకోండి. ఎక్కడి నుంచి మేడగలు ఎత్తుకోండి ఎత్తుకోండి, కుదరదు. ఫస్ట్ మీరే ఎత్తుకోండి. ఏ డాక్టర్ గారు చేస్తారు కదా? ఏమైంది సార్? చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎలాగ తీశారు పర్ఫార్మెన్స్ మామూలుగా. వెళ్ళి కూర్చోండి. ఓకే మరి అలాగే అందరూ కూడా. సార్ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉందిగా? లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉందిగా? ఫ్రంట్ ఉన్నది కింద పట్టుకోండి. ఏం పట్టుకుంటారు? షర్ట్ పట్టుకోండి ఇక్కడ. మీరు మిమ్మల్ని పట్టుకోమన్నా సార్ పట్టుకోండి. ఇప్పుడు మీరేం పట్టుకుంటారో ఇది కాదు, ఆ చెత్త పట్టుకోండి. మీరు కూడా పట్టుకోండి. ఏం పట్టుకున్నారండి? అందరూ కూడా కమాన్ సాంగ్ పెట్టు.
కబడ్డీ ఆడతారు మేడం, జుట్లు పట్టుకొని కొట్టుకోకుండా. ఓకే, ఏంటంటే మేడం మీరు అక్కడ నుంచి ఇక్కడికి ఎలాగైతే నడిచి వచ్చారో ఇక్కడ నుంచి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయి కూర్చోండి. క్యాట్ వాక్, ర్యాంప్ వాక్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఫ్రంట్ వెళ్ళిపోయి ఎలా చేసి మీరు కూడా అలాగే చేయండి. ఓకేనా? ఒకసారి క్లాస్ లో ఎంకరేజ్ చేయండి సార్ అందరూ కూడా. కమాన్ సాంగ్ ఎందుకంటే ఈరోజు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, చిన్నపిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనకి రాజమండ్రి నుంచి బోట్స్ నుంచి వస్తాయండి. రాజమండ్రి బోట్స్ అన్ని కూడా మనకి భద్రాచలం నుంచి బోటింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, రాజమండ్రి నుంచి కూడా అలాగే ఉంటుంది. మరి రాజమండ్రి నుంచి అనగానే రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి అయితే రాస్తారు బోటు. రాజమండ్రికి ఒక 70 కిలోమీటర్ జర్నీ చేస్తే పోచమ్మగడ్డి అనే విలేజ్ వస్తుంది. పోచమ్మగడ్డి విలేజ్ నుంచి బోట్ వచ్చేసి ఇక్కడ శివాలయం టెంపుల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి బోట్లు. ఓకే, మన బోటింగ్ పాయింట్ అండ్ భద్రాచలం చెప్తుంటాం పోచవరం బోటింగ్ పాయింట్. పోచవరం నుంచి మన పాపింగ్ లెర్నింగ్ ప్లేస్ అండ్ సిరివాక అనే విలేజ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ రాజమండ్రి వెళ్ళామని ఎంతమంది ఉన్నారు? మీరు 4 మెంబర్స్. మీరు 4 మెంబర్సా? 4+3 మీరు 4 మెంబర్స్. ఓకేనా? మీరు అప్పుడే దిగొచ్చు సార్. లోపల భోజనం పెట్టిన తర్వాత ఒక్క నిమిషం అంత భోజనం వచ్చిన తర్వాత కనుక్కోట. అరే టెంపుల్కి వెళ్ళమని చెప్పాలా రాజమండ్రిలోని? అల్లుకి వస్తారు దొరకండి. వెళ్ళొచ్చాయి మన రైల్వే చేతి తీసేయడమ్మా. భద్రాద్రి బోట్ వారు ఆ పక్కన వచ్చారండి. అదైతే 150. ఇది 150. 3 ఫ్లవర్లు ఇది సింగిల్ ఫ్లవర్. సింగిల్ ఫ్లవర్స్ ఎంత? ఎంతమ్మా అవి? 3 ఫ్లవర్స్ 150. ఎంత? 150 రూపాయలు. రిటర్న్లో తీసుకున్నాను. అటు నిలబెడితే ఇంకా నచ్చదు. కాలు కడుకోండి పండి. అట్లా దిగుదాం. అట్లా పెట్టుకోండి. ఇప్పుడండి నేను అటు వస్తాను, ఇటు వస్తే కూర్చోడానికి బాగుంటుంది. ఇట్లా
ఎప్పుడని ఆశగా ఎదురు చూసినామండి. పాపీల్స్ పాపికొండలు అందరన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. లంచ్ పూర్తి అయితే టాప్ పైకి వెళ్ళాలి సార్. ఒక దాంట్లోనే పెట్టండి, ఇంకో దాంట్లో వైట్ రైస్. వచ్చేయండి సార్, బోర్డు స్టార్ట్ అవుతుంది. కీర్తన ఇంకేమైనా లాంగ్ లో ఉంటే త్వరగా వచ్చేయండి. ఎవరైనా రాకపోతే గోదావరి ఊవిని చేరువరి గోదారిలో నీలంబరి మాసీమకి చీనంబరి కనిపించే విలేజ్ అది చిన్న మారుమూల చిన్న గిరిజన గ్రామం అండి. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి తెల్లదిబ్బలని విలేజ్. తెల్లదిబ్బలని విలేజ్ అండి, తెల్లదిబ్బలని విలేజ్. మరి ఈ విలేజ్ లోని ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా నివసించడం జరిగింది. ఆయన ఎవరంటే మన మన్యం టైగర్ అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ కొంతకాలం నివసించి ఈ విలేజ్ నుంచి మొట్టమొదటిసారిగా సాయుధ పోరాటాన్ని చేపట్టడం జరిగింది. మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు తెల్లదిబ్బలని విలేజ్ అని మన బోటుకి స్ట్రైట్ గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఉన్నటువంటి నివాసం అక్కడ ఇల్లు కూడా కనిపిస్తుంది ఆయన జ్ఞాపకార్థం కింద. ఇక్కడ ఒక 3 కుటుంబాలు మాత్రమే నివసిస్తూ ఉండేవారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడైతే ఎవరు లేరు సార్, ఎందుకంటే పునర్వాసాన్ని కల్పించి వేరే ప్రాంతాలకు తరలించారండి. సో మరి అలాగే ఇక్కడ నుంచి మనం రిటర్న్ జర్నీ అండ్ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి అందరూ కూడా. ఎల్కేజీ మరి తిరుగు జిప్పుడు పోయిందిరా. జిప్ పెట్టేసి పేరు అనన్య. ఎక్కడి నుండి వచ్చావు? హైదరాబాద్. ఓకే అనన్య పేరు పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి
ఇచ్చింది మాత్రమే. వెరీ గుడ్. Very good, super. Okay. Family party. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. కొంచెం అనుకోనండి, యూ షేప్ లో నుంచోండి. అలాగే ఎలాగో దీపోతున్నాయి కాబట్టి జస్ట్ ఒక 5 minutes దీపోతాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్ చేద్దాం. ఓకేనా? ప్లీజ్ స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా ఫ్యామిలీ సాంగ్ వస్తుంది, అందరూ కూడా ఫాలో అయిపోండి. ఓకేనా? సాంగ్ పెట్టి It's a family. వావ్. It's a family party. It's a family party. It's a family ఓకే సార్, ఎవరో చెప్పద్దు. కూర్చోండి, కూర్చోండి. అందరూ కూడా ఎవరు బాయ్. బోటు మీద నుంచి పని చేశాను. ఆ బోట్ ఎక్కండి, అలాగే కదా. ఆ బోట్ ఎక్కండి, మనం మందే ఆ బోట్ కూడా. ఎందుకంటే మొత్తం బొట్టు ఉంటుంది మేడం. అవి కడుతుంది. తీసుకొని వెళ్ళిపోదాం. ఇటేనా సార్ వెళ్ళేది? అవును, ఓకే.